బాపట్ల జిల్లా లక్ష్మీపురంలో మత్స్యకారులు ఆందోళన కొనసాగుతోంది. సముద్రంలోకి వెళ్లే కాలువను పునరుద్ధరించాలి అంటూ మత్స్యకారులు ఆందోళనకు దిగారు. దాదాపు 7 గంటలుగా బాపట్ల అంబేద్కర్ సెంటర్లో మత్స్యకారులు ధర్నా నిర్వహిస్తున్నారు. తెలుగుదేశం పార్టీకి చెందిన కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు సముద్రం లోపలికి వెళ్లే కాలువను పూర్తి చేశారు అని ఆరోపిస్తున్నారు. రోడ్డుపై బైఠాయించడంతో అక్కడ హైటెన్షన్ నెలకొంది. బాపట్ల జిల్లా లక్ష్మీపురంలో మత్స్యకారుల ఆందోళనకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్, బాపట్ల ఈరోజు ఉదయం 11 గంటల నుంచి పూర్తిగా రాకపోకలు స్తంభించినాయి. మనం చూస్తున్నాం, వేలాది మంది మత్స్యకారులు ఇక్కడికి చేరుకుని బాపట్ల నడి రోడ్డు పైన ధర్నా చేస్తున్నారు. 3 నెలల క్రితం వీళ్ళకి సంబంధించిన అంటే సముద్రంలోకి వెళ్లే ముఖ ద్వారానికి సంబంధించిన కాలువను తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు పూర్తిగా పూడ్చివేయడం జరిగింది. అప్పుడు వీళ్ళంతా ఆందోళన చేశారు. ఖచ్చితంగా ఏదైతే కాలువ పూర్తి చేశారో ఆ కాలువని మళ్లీ పునరుద్ధరిస్తామని కలెక్టర్ హామీ ఇచ్చారు. ఇచ్చిన కలెక్టర్ ఇక్కడి నుంచి బదిలీ అయ్యి వెళ్ళిపోయారు. ఇప్పటి వరకు ఆ పనులు జరగట్లేదు. దీనిపైన దాదాపు ఉదయం 11 గంటల నుంచి ధర్నా నిర్వహిస్తున్నారు. మనతో నాయకులు ఉన్నారు. సార్, ఏం చెప్తారు? చాలా చాలా సిగ్గుచేటు. నేను మళ్ళీ చెప్తున్నా, కూటమి ప్రభుత్వానికి ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి చెందిన గుంటూరు 2 ఎమ్మెల్యే గల్లా మాధవి గారి భర్త గల్లా రాఘవేంద్రరావు, బుర్లా వెంకటరావు ఇద్దరు కూడా కలిసి శ్రీ భ్రమరా ఇన్ఫ్రా సంబంధించి ఒక వెంచర్ వేసుకుని నేరుగా సముద్ర తీరం మొత్తం కూడా పెద్ద పెద్ద రాళ్లు వేసి పూడ్చివేసి చాలా సాహసిద్ధంగా ఏర్పడిన ఈపూర్పాలు స్ట్రైట్ కట్టు దాదాపు అది ఒక 90 పైన డిగ్రీ వంపు తిరిగి చీరాల బాపట్ల సంబంధించిన వ్యవసాయ ఆధారిత మురుగు వ్యర్థ జలాలు వర్ష జలాలు మొత్తం కూడా నేరుగా సముద్రంలో జలంలో కలవకుండా వంపు తిరిగి సముద్రంలో కలుస్తుంది. ఆ వంపు ప్రాంతంలో ఈ ప్రాంత మత్స్యకారులు దాదాపు 1000 బోట్ల పైగా నిలుపుకొని దాంట్లో వేట చేసుకుని సముద్రంలో వేట చేసుకుని ఇక్కడ భద్రపరుచుకునే ప్రాంతంలో ఈ బుర్లా వెంకటరావు అనే వ్యక్తి దాదాపుగా సంవత్సరం క్రితము మొత్తం కూడా పూడ్చివేసి రాళ్లు వేసి విధ్వంసం సృష్టించాడు. దీని మీద మేము సంవత్సరం నుంచి ముఖ్యంగా 3 నెలల నుంచి మేము పోరాటం చేస్తుంటే గత కలెక్టరు, బాపట్ల ఎమ్మెల్యే, చీరాల ఎమ్మెల్యే ముగ్గురు కూడా అధికారులు కుమ్మక్కయ్యి, శాసనసభ్యులు కుమ్మక్కయ్యి వీళ్ళు మత్స్యకారులను తప్పుదావ పట్టించి తూతూ మంత్రంగా కమిటీలు వేసి కాలయాపన చేసి ఉద్యమాన్ని నీరుగార్చారు. ఇప్పటి వరకు కూడా మేము ఏదైతే బుర్లా వెంకటరావు మీద క్రిమినల్ కేసులు పెట్టాలి, ఆ వంపు పుడిచిన స్ట్రైట్ కట్టు వంపును పుడిచిన యథావిధిగా పునరుద్ధరించాలి, ఆ రాళ్లు తీసివేయాలి, ఏదైతే బుర్లా వెంకటరావుకి చెప్పబడుతున్నారో ఆ డీకేటీ పట్టాన్ని రద్దు చేసి క్రిమినల్ యాక్షన్ తీసుకోవాలి, అలాగే మత్స్యకారుల యొక్క సౌకర్యార్థం ఆ వంపును పునరుద్ధరించాలి. వాళ్ళకి దాదాపు 100 కోట్ల రూపాయలు శాంక్షన్ అయింది. అక్కడ జట్టి నిర్మాణానికి 100 కోట్ల శాంక్షన్ నిర్మాణం అయినా కూడా ఇప్పటికీ కూడా అక్కడ జట్టి నిర్మాణానికి ఎటువంటి చర్యలు చేపట్టకపోగా మళ్ళీ కొత్త కలెక్టర్ వచ్చారు, ఎస్పీ గారు వచ్చారు, మీరు మళ్ళీ వాళ్ళతో మాట్లాడండి, ఎమ్మెల్యే గారు మాట్లాడతారని చెప్పి మత్స్యకారుల్ని మసిపూసి మాయ చేసి మోసం చేసే పనులే తప్ప మరొకటి చేయట్లేదు. మాకు ఈ ప్రభుత్వం మీద నమ్మకం పోయింది, కలెక్టర్ మీద నమ్మకం లేదు. ఈ విషయంలో స్పందించకపోతే రాష్ట్ర స్థాయి ఉద్యమం చేపడతామని తెలియజేస్తున్నా. నా పేరు రాజశేఖర్, హైకోర్టు న్యాయవాది, ఏపీ ఫిషర్మెన్ జేసీ చైర్మన్. ఇక్కడైతే మత్స్యకారులంతా ఒకటే చెప్తున్నారు, ఖచ్చితంగా మాకు ఏ హామీ ఇచ్చారో ఆ హామీ వెంటనే అమలు చేయాలి. ఎందుకంటే సహజసిద్ధంగా ఏర్పడిన ఆ కాలువను పూర్తిగా పునరుద్ధరించాలని హామీ ఇచ్చారు. ఖచ్చితంగా హామీని నెరవేర్చాలి, లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేపడతాము. మా హామీ నెరవేరేంత వరకు, కలెక్టర్ ఇక్కడికి వచ్చి మాకు హామీ ఇచ్చేంత వరకు ఇక్కడి నుంచి ఇక్కడి నుంచి కదిలే ప్రసక్తే లేదని కూడా తేల్చి చెప్తున్నారు మహేశ్వరి. రైట్, థాంక్యూ అశోక్.